ఎస్సీ వర్గీకరణ ప్రతిపాదనకు శాసన మండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మండలిలో వర్గీకరణ ప్రతిపాదనను హోంమంత్రి అనిత ప్రవేశపెట్టారు. ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదించాలని హోంమంత్రి కోరారు. ఎవరికైనా అభ్యంతరాలు లేదా వివరణ కోరితే సమాధానానికి సిద్ధమని తెలిపారు. అభ్యంతరాలు ఉన్నాయా అంటూ బొత్సను మంత్రి పయ్యావుల కోరగా ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో వర్గీకరణ ప్రతిపాదనకు మండలి ఆమోదం పొందినట్లు అయ్యింది. 2011 సెన్సస్ ప్రకారం అధ్యక్ష గ్రూప్ 1 లో 1,90,753 మంది ఉన్నారు అధ్యక్ష. ఇందులో మొత్తం ఎస్సీ జనాభాలో జనాభా శాతం 2.25% అధ్యక్ష. ఈ 15%లోని ప్రతిపాదిత వాటా వాళ్ళకి 1% ఇవ్వడం జరిగింది అధ్యక్ష. గ్రూప్ 2 కి సంబంధించి 35,20,163 మంది అధ్యక్ష. అందులో మొత్తం ఎస్సీ జనాభా శాతం 41.56% అధ్యక్ష. వీళ్ళకి 6.5% ఇవ్వడం జరిగింది అధ్యక్ష. గ్రూప్ 3 45,71,676 మంది అధ్యక్ష. దీనికి 53.98% ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వాటా 7.5% అధ్యక్ష. టోటల్ గా 84,69,278 మంది. మనకి ప్రతిపాదించిన శాతం 15% అధ్యక్ష. ఒక సమూహానికి కేటాయించిన రిజర్వేషన్ స్థానాలు ఖాళీగా ఉంటే తదుపరి ఏడాదికి వాటిని కొనసాగించాలి. వరుసగా 2 ఏళ్ల పాటు ఖాళీగా ఉంటే తర్వాత సమూహానికి కేటాయించాలి. ఈ వర్గీకరణ ప్రభుత్వ నియామకాలు మరియు పదోన్నతుల ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి. కమిషన్ ప్రతిపాదించిన ఈ రిజర్వేషన్ వాటాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నియామకాలు మరియు పదోన్నతులు అమలు చేయాల్సిందని సిఫార్సు చేసింది అధ్యక్ష. మంత్రివర్గం 17/3/2025 జరిగిన సమావేశంలో మంత్రుల కమిటీ జీఓఎం సిఫార్సు చేసినట్లుగా ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణ ఆమోదం తెలిపింది అధ్యక్ష. కావున అధ్యక్ష ఈ ప్రతిపాదించిన నిష్పత్తిలో ఎస్సీ ఉపవర్గీకరణ చేయటానికి సభ కూడా ఏకగ్రీవంగా ఆమోదించవలసిందిగా శాసన మండలిలో ప్రతిపాదన చేయడం జరిగింది అధ్యక్ష.